తెలుగు రాష్ట్రాలు మహాశివరాత్రి పండుగ శోభను సంతరించుకున్నాయి. ఏపీ తెలంగాణలోని శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. ఇక రాజమండ్రిలో కూడా ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో శివాలయంకి చేరుకొని పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాజమండ్రిలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి పుష్కర ఘాట్ నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి, పుష్కర ఘాట్ వద్ద భక్తుల సందడి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? కవిత, గోదావరి తీరమంతా శివనామస్మరణతో మారుమోగిపోతుంది. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అంటూ శివ పంచాక్షరి మంత్రం మారుమోగుతుంది. ముఖ్యంగా రాజమండ్రిలో గోదావరి తీరంలో ఉన్న కోటిలింగాల ఘాట్, అదేవిధంగా పుష్కర ఘాట్, గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్ల దగ్గర గోదావరిలో తెల్లవారుజాము నుంచి కూడా పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలో ఉన్న ఆలయాల్లోకి వెళ్లి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం అత్యంత విశిష్టమైనది. శివుడు లింగరూపంలో ఉద్భవించిన రోజు కావడం, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిన రోజు కావడంతో ఈ శుభదినాన గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి అమ్మవారిని స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేసుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. తెల్లవారుజాము నుంచి రాజమండ్రిలో ఘాట్ల వద్ద, అదేవిధంగా ఆలయాల వద్ద, శైవాలయాల వద్ద కూడా భక్తుల తాకిడి కొనసాగుతుంది. మరోవైపు జంగమ దేవర్లు కూడా పెద్ద సంఖ్యలో ఇదే రోజున మహాశివరాత్రి రోజునే ఈ ఘాట్ల వద్దకు వస్తారు. పితృ సంబంధిత కార్యక్రమాలు చేయడంతో పాటు భక్తులు దీవించడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. వాళ్ళ తెల్లవారుజాము నుంచి భక్తుల తాకిడి అయితే కొనసాగుతుంది. ఘాట్ల వద్ద అయితే తాత్కాలిక ఏర్పాట్లు అధికారులు కొన్ని చేశారు. దుస్తులు మార్చుకోవడానికి ఇతర ఏర్పాట్లను చేయడం జరిగింది. దీంతో పాటు గోదావరిలో భక్తులు ఎవరు లోతున్న ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో గజ ఈతగాళ్లను, అదేవిధంగా బోట్లను కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అంతటా కూడా శైవాలయాల్లో పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి భక్తులు తరలిరావడం జరిగింది. ముఖ్యంగా పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో కూడా, అదేవిధంగా కోటిపల్లిలో ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. వాళ్ళంతా కూడా స్వామివారిని దర్శించుకోవడం, ఉపవాసం ఉండటం, అదేవిధంగా జాగారం కూడా చేస్తే ఖచ్చితంగా భక్తులకు మంచి జరుగుతున్నాయి, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. తెల్లవారుజాము నుంచి కూడా తూర్పుగోదావరి, అదేవిధంగా రెండు ఉభయ జిల్లాలతో పాటు ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం జిల్లాలో కూడా రంప శివాలయంతో పాటు ఎక్కడ చూసినా వరమల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం, ఏ ఆలయంలో చూసినా భక్తుల తాకిడి తెల్లవారుజాము నుంచి కనిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ తాకిడి కొనసాగే అవకాశం ఉంది. కవిత. రైట్ హరీష్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పండుగ శోభను సంతరించుకున్నాయి. ఏపీ తెలంగాణలోని అన్ని శివాలయాలు కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక భీమవరంలోని సోమారామంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు పూజారులు. ఇక మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి భీమవరం సోమారామం ఆలయం నుంచి మా ప్రతినిధి పోతురాజు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. పోతురాజు. కవిత, ప్రధానంగా చూసిన కనుక తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి పంచారామాల్లో ఒకటైనటువంటి సోమారామం వద్ద మనం ఉన్నాం. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి తెల్లవారుజాము నుంచే కూడా లింగోద్భవ కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఈ ఆలయానికి పోటెత్తిన పరిస్థితి ఉంది. ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ఏదో ఈ ఆలయానికి సంబంధించి విశిష్టత ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. దేవుడు చెప్పండి, ప్రధానంగా ఈ ఆలయ విశిష్టత ఏంటి అసలు? పంచారామ క్షేత్రం, పరమపుణ్యధామం సోమారామం. ఆరామ క్షేత్రాలలోనే సర్వశ్రేష్ఠంబుగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. ఎందుకనగా పూర్వకాలంలో తారకాసురుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి అమృతాత్మకమైనటువంటి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అతడు వరం పొందడం వల్ల అజేయుడై దేవతల్ని, మునుల్ని, బ్రాహ్మణుల్ని హింసిస్తూ యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చేస్తూ ఉంటాడనమాట. వీరందరూ చింతిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తారు. అయ్యా, రాక్షసుడికి మీరు వరమిచ్చారు, అది మాకు శాపంగా మారింది, దీనికి ఏదైనా తరుణోపాయాన్ని ఉపదేశించడం మహాప్రభు అని ప్రార్థన చేయగా దేవతల సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారానే మీకు విముక్తి కలగలదని చెప్పి ఉపాయాన్ని చెబుతారు. వీరందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించగా యుద్ధం చేసి ఆత్మలింగం ఛేదనైతే కానీ ఆ రాక్షసుడికి మరణ సంభవం జరగదు. ఆ యుద్ధంలో ఆత్మలింగం ఛేదనయ్యి 5 భాగాలై భూలోకంలో పడ్డాయి. 5 దేవతల పలు ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు. ఇది సోమేశ్వర స్వామి, చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి సోమేశ్వర స్వామి అని పేరు వచ్చింది.
చంద్రుడి యొక్క కళ్ళని స్వామివారిలో కనబడతాయి. అమావాస్య గోధుమ వర్ణంలో నల్లగా మచ్చలు, అలాగే పౌర్ణమికి తెల్లగాను స్వామివారు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఏకగోపురంలో కింద స్వామివారు, పై అంతస్తులో అమ్మవారు ఉండడం విశేషం. ప్రపంచంలో ఎక్కడా మనకు తారసపడదు. ఈ యొక్క గుడిపూడి క్షేత్రంలోనే మనకు ఆ అదృష్టం దక్కింది. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శిస్తే ఏమిటయ్యా ఫలితం అని చెప్పి ఒక ప్రశ్న వేసుకుంటే వేదం ఏం చెబుతోందయ్యా అంటే చంద్రమ మనసో జాతః, చంద్రుడు మనస్కారకుడు. మానసిక ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చి స్వామిని అర్చించిరా, అభిషేకించిరా, దానం చేసిరా, హోమం చేయించుకురా, దర్శించిరా, వాటి యొక్క దోషాలన్నీ పటాపంచలైపోతాయి. మనకి 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాల్లో 18 నక్షత్రాలు శాంతి చేయించుకోవలసిన నక్షత్రాలు. ఆ 18 నక్షత్రాల్లో కూడా మిక్కిలి దోషభూయిష్టమైన నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం. ఈ యొక్క నక్షత్రాల్లో జననం జరిగిన ఎడల ఇక్కడికి వచ్చి ఆ నవగ్రహ శాంతి, నక్షత్ర శాంతి చేయించుకునే ఎడల వాటి దోషాలన్నీ పటాపంచలైపోయి సుఖశాంతులతో వర్ధిల్లుతారని భక్తుల యొక్క నమ్మకం నిదర్శనం. మంగళం మహతు. ప్రధానంగా స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్వామివారి దర్శనం కూడా ప్రధానంగా చూసిన ఇక్కడ ఉన్నటువంటి లింగం కూడా ఏదైతే పౌర్ణమి రోజు మరి రేపు అమావాస్య రోజు కూడా చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడుతుందో 2 వర్ణాల్లో కూడా దర్శనమిస్తారని చెప్పి అందుచేత ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూస్తే కనుక అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం చేశారు. చూస్తే కనుక భక్తులు కూడా తెల్లవారుజాము నుంచి లింగోద్భవ నుంచి కూడా స్వామివారిని దర్శించేందుకు భారీ స్థాయిలో కూడా పోటెత్తినట్టు కూడా కనబడుతుంది. కవిత, ఓవర్ టు స్టూడియో. రైట్ పోతురాజు, థ్యాంక్ యూ.